నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది తరతరాలుగా వినపడుతున్నటువంటి మాట. కానీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనం ఎంత మటుకు కేర్ తీసుకుంటున్నామంటే అది ప్రశ్నార్థకమే. మరి మీ ఆరోగ్యం కోసం నేచర్ మంత్ర దృష్టి పెట్టింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం నేచర్ మంత్రాకి వచ్చేసాం. మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే నేచర్ మంత్రాలో కోర్స్ తీసుకున్నటువంటి సుధారాణి గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. సో ఏ ప్రాబ్లంతో మీరు నేచర్ మంత్రాన్ని మీరు రీచ్ అయ్యారు? ఏ ప్రాబ్లం మీకు క్యూర్ అయింది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దానికన్నా ముందు ఏంటంటే ఒక రెండు విషయాలు. చెప్పండి. ఈ నేచర్ మంత్రాలు రెండు రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటి హైదరాబాద్ అయితే నేచర్ మంత్రం నుంచి డైరెక్ట్ ఫుడ్ వెళ్తుంది, మొత్తం డోర్ డెలివరీ. అవుట్ సైడ్ ఉంటుంది, అంటే వేరే స్టేట్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి. వీరు సుధారాణి గారు హైదరాబాద్ ఉంటారు, కానీ కిట్ తీసుకున్నారు. అది అంటే వాళ్ళే సెల్ఫ్ చేసుకునేలాగా కిట్ తీసుకున్నారు. ఇక్కడ 90% రా మెటీరియల్ ఇస్తాం, అలా ఇచ్చి చేసింది సుధారాణి గారు. ఇక్కడ ఏం చెప్పాల్సింది ఏంటంటే చాలా హై లెవెల్ అనమాట షుగర్. 55 years, 300 పైన ఫాస్టింగ్ షుగరు, 500 పైన పోస్ట్, 10 పైన HbA1c. అంటే టూ మచ్ అనమాట. ఈ ఏజ్లో తగ్గుతుందని ఎవరు నమ్మరు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే ఏజ్ని బట్టి, లెవెల్స్ని బట్టి ఉండదు. వాళ్ళు చేసే యాక్టివ్ ఉండేదాన్ని బట్టి, వాళ్ళు కరెక్ట్గా చేసేదాన్ని బట్టి, ఆ ధైర్యం తెచ్చుకునేదాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అందుకని 50 ఉండనివ్వండి, 60 ఉండనివ్వండి, 70 ఉండనివ్వండి, ఎవరికి కూడా తగ్గదని అటువంటి ప్రసక్తే లేదు అసలు. ఇప్పుడు ఆవిడ మాటలో విందాం. సుధారాణి గారు, అసలు షాకింగ్ అండి, ఆ నంబర్స్ షాకింగ్. మరి మీరు ఎట్లా ఫేస్ చేశారు అసలు షుగర్ నుంచి? ఎట్లా మరి చెప్పండి దాని గురించి. నాది కరీంనగర్ ప్రస్తుతం, కాకపోతే ఇక్కడ ప్రగతి నెలలో బాబు దగ్గర ఉంటా. అయితే నేను 2 months బ్యాక్ కంటి ఆపరేషన్ కానీ వెళ్ళిన. ఓకే. థియేటర్లోకి వెళ్ళిన, కానీ హై బీపీ షుగరు. ఒక టాబ్లెట్ ఇచ్చి నన్ను ఉంచినా కానీ కంట్రోల్ కాలేదు. మళ్ళా ఒక 5 days తర్వాత మళ్ళీ వెళ్ళిన, అది కూడా క్యాన్సిల్ అయింది. అప్పుడు నేను 3 months ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను. కాకపోతే ఆ రోజు చేయించుకుంటే 500 above ఉన్నది. అసలు రిపోర్ట్స్ కూడా నాకు చెప్పలేదు, బాబుకి చెప్పి పేషెంట్ అని చూడండి, కేర్ తీసుకోండి అని చెప్పంటే బాబు తీసుకొచ్చి, అంతకుముందు రోజు నేను ఆపరేషన్ పోస్ట్పోన్ అవుతుంది కదా అని చెప్పి నేను యూట్యూబ్ చూస్తుంటే లక్ష్మి గారు అని యూట్యూబ్లో చూసిన. ఇవన్నీ వేస్ట్, చూద్దాం ఒకసారి అని చెప్పి పిల్లలకి చెప్తే సరే అన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత అప్పటికే 500 above ఉంది కదా, ఇన్సులిన్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ అడ్మిట్ కమ్మన్నా కానీ నేను అడ్మిట్ కాలేదు, పిల్లలే అన్నీ చూసుకున్నారు. ఇక ఇవి వాడడం స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైంలో నాకైతే క్యూర్ అయింది. ఇన్సులిన్ ఆపేసిన, టాబ్లెట్స్ ఆపేసిన. బీపీ కొంచెం నేను అవి వీళ్ళు ఇచ్చేటి నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన, అంటే ఫస్ట్ షుగర్ ఇంపార్టెంట్ కదా చేసిన. ఇప్పుడు ఎంత వస్తుందండి షుగర్? 125 తిన్న తర్వాత, తినక ముందు 100. డాక్టర్స్ కూడా నేను పోయిన టయానికి టెస్ట్ చేసి మరీ చూసిండ్రు, రిపోర్ట్స్ నమ్మక. డైలీ 5 times టెస్ట్ చేసిండు నాకు పిల్లలు షుగర్ టెస్ట్. మిడ్ నైట్ కూడా నేను అసలు ఏ టైంలో ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండి, ఫుడ్లో తగ్గట్టు పెద్ద పెద్ద మెడిసిన్లు హాస్పిటల్లో తగ్గింది, ఇక్కడ ఎట్లా తగ్గుతుంది అని డౌట్ ఉంటుంది కదా. వాళ్ళు కూడా అదే డౌట్ పడ్డారు. అంటే పదే టెస్ట్లు చేయటం, రిపోర్ట్ చేయటం. అందులో ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే హెల్త్ పరంగా నాకు 20 years నుండి బాగలేదు అసలు. ఓకే. కాకపోతే నేను చేసిన ఫీల్డ్ కూడా నాకు తృప్తినిచ్చింది. అదేంటంటే HIV పాజిటివ్లో పీపీటీసీ అని అప్పుడే 2005లో స్టార్ట్ అయింది. అది ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్ప్లాంట్, అంటే తల్లి నుండి బిడ్డకు రాకుండా. అది నేను ఫీల్డ్ వర్క్ చేసిన, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వస్తే అది తీసుకెళ్ళి డెలివరీస్ సూపర్వైజర్లతో మాట్లాడి, HIV ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పాల్సింది ఏంటంటే, అందరికి కూడా ఇప్పుడు మీరు అంత హై లెవెల్ ఉంది. మాకు కూడా 300 పైన అంటే మామూలు విషయం కాదు. 300 పైన ఫాస్టింగ్ అంటే అది చాలా దారుణం అనమాట. ఇక అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది ఏ పార్ట్స్ మీద ఎలా పడుతుంది, అది ఏం జరగబోతుంది. ఆ క్షణం మీరు ఎలా అనుకున్నారు మీరు అసలు ఇప్పటికే షుగరు, కంటికి ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ, వెయిన్స్ ఇవన్నీ దెబ్బతింటే పిల్లలు కానీ నేను కానీ ఎట్టా అని ఇక అప్పుడు లక్ష్మి గారి మాటలతోటే నేను చాలా ఇదైనా. ఇక మెడిసిన్, ఫుడ్ మెయిన్, ఫుడ్ తోటి. ఎన్నాళ్ళలో డిఫరెన్స్ కనిపించింది మీకు? నాకు ఓన్లీ 2 weeks లో తెలిసింది. 2 weeks లో ఎన్నాళ్ళు అయింది ఇప్పుడు? ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా కోర్స్? లేదు ఇంకా ఉంది. ఫుడ్ కూడా తినరాకుండా ఏం లేదు, మంచి టేస్ట్. నేను వండుకుంటే కూడా పిల్లలు టేస్ట్ చూస్తారు.
అంత బాగుంటుంది ఫుడ్. అసలు నేను 5 minutes అన్నం అవుతుంది, సిమ్ మీద పెడతారు కదా, ఆగమన్నగానే ఆగలేకపోయేదాన్ని. అన్నం ఆకలికి అసలు నమ్మలేరు ఎవరు కూడా, కానీ అనుభవించింది నాకు తెలుసు, చూసే పిల్లలకు తెలుసు. ఫుడ్ విషయం కానీ నా హెల్త్ పరంగా మార్నింగ్ లేస్తే అసలు ఎండాకాలం అయితే ఎండను చూడకపోదు 5-7 అట్ట ఆ టైంలో. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా, హ్యాపీగా హుషారుగా ఉంటాను. అంతే కదా, హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు హుషారుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటుంది బాడీ. అంతకుముందు ఏ తినాలన్నా భయం అయ్యేది. ఇప్పుడు 50 years దాటితే 55 దాటితే 60 వస్తుంటే మన జీవితం అయిపోయింది, ఇక మనం ఎందుకు పనికిరాం, ఇంకా ఒక నిరాశ, ఇట్లన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఎవరికైనా కూడా ఏజ్ తోటి సంబంధం లేదు. నేచురోపతిలో, నేచర్ క్యూర్లో 50 years దాటితేనే అది మిడిల్ ఏజ్. అప్పుడు జబ్బులతో ఉంటే మిడిల్ ఏజ్ కాదు, జబ్బులు లేకుండా చేసుకుంటే 50 years వస్తేనే మిడిల్ ఏజ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అందరికీ చెప్తున్నాను ఇదే, మీకు 50 years 55 ఉన్నాయి, నాకు ఇప్పుడు 69. నేను 44కి అన్నీ అయిపోయినాయి, నాకు అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ నేను క్యూర్ చేసి మిడిల్ ఏజ్లోకి వచ్చాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 55 కదా మీకు, ఇప్పుడు మీరు ఎన్నో తిరిగారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో చేశారు కదా, మీరు 45కి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మీరు మిడిల్ ఏజ్ కూడా కాదు, ఇప్పుడు మీది మిడిల్ ఏజ్ ఇంకా 5 years అయితే కానీ మిడిల్ ఏజ్లో కంటారు. అది మీరు బలంగా నమ్మండి, ఎందుకంటే మీ రిజల్ట్ చెప్తుంది అక్కడ. ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్, మీరు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కాబట్టి చెప్పండి. అయితే ఏజ్ తోటే పని లేదు, ముందు నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఏది తీసుకున్నా కానీ మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు నమ్మి టాబ్లెట్లు ఎట్టేసుకుంటామో, ఇక్కడ తీసుకున్న ఫుడ్, సార్ వాళ్ళు చెప్పే సలహాలు నమ్మితేనే మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఏదైనా పని చేస్తుంది. నమ్మకుండా చాలా సీరియస్గా చేశారండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 మంది జాయిన్ అయితే అందులో ఒకళ్ళు ఇద్దరు చేయరు, ఏదో కారణాలతో. ముందు ఏంటంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, ఆ నమ్మకం ఉండక ఏదో ఒకటి అయిపోద్ది. ఎట్లా చేశారంటే అసలు ఇక్కడ ఏం చెప్తే అదే, మళ్ళీ ఏం చిన్న డౌట్ వచ్చినా ఫోన్ చేసి తెలుసుకోవటం. నేను చూసాగా, ఇప్పుడు తినడానికి రండి అంటే లేదు, నా టైం అవ్వలేదు, నేను తినను అని చెప్పి అన్నారు. బ్యూటీ అసలు ఆకలి కూడా కాదు. ఇంకా మెయిన్ ఇప్పుడు కంటి చూపు కూడా పర్వాలేదు, కొంచెం మసపారుతుంది కదండి షుగర్ వచ్చిన తర్వాత, అందులో ఇంత హై లెవెల్లో ఉన్నప్పుడు. సార్ వచ్చింది, అద్దాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇంకోటి చెప్తున్నానండి, అంటే ఈ 2 months కాదు, తర్వాత ఒక 5-6 months ఉంటే కనుక ఆ సైట్ కూడా తగ్గిపోయి ఆ అద్దాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఆల్రెడీ సైట్ కొంచెం తేడా వచ్చింది, చాలా వరకు పని చేసుకుంటున్నా, హుషారుగా ఉంటుంది. పిల్లలు గమనించిండ్రు, మార్నింగ్ లేస్తే ఎట్టుంటాం మన పిల్లలు, మీకు వాళ్ళు పని చేయొద్దు, ఇప్పుడు మీరు వాళ్ళకే చేయాలి. వాళ్ళకే చేస్తున్నా సార్, వాళ్ళకే చేస్తున్నా. ఇప్పుడు రోగాలతో ఉంది వాళ్ళు, మీరు కాదు. ఇప్పుడు ఇక మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకోండి, మీరు వాళ్ళే చేసి పెట్టాలంతే. మీకు మనకు వృద్ధాప్యం అనేది ఇందులో ఉన్నప్పుడు మన జబ్బు లేకుండా ఉంటే 100 సంవత్సరాల వరకు ఇదే కండిషన్తో పనిచేయచ్చు. నేను అదే పెట్టుకున్నాను, అందుకే నేను ఇంతమంది చెప్పగలుగుతున్నా, ఇవన్నీ నేను చేయగలుగుతున్నానండి. 100 years వరకు ఇదే కండిషన్తో పని చేయాల్సింది, ఇంకా వేరే మార్గం లేదు ఇక, అంతే. ఇంతకన్నా ఎక్కువ చేయాలి నేను. అయితే మీరు కూడా అదే పెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని అంతా చూడండి. మళ్ళీ మీకు ఎలా కోర్సులో ఇంకా చిన్న మార్పులు చేసి ఇంట్లో దొరికే ఉంటాయి అన్ని, అవన్నీ కూడా మళ్ళీ మీ కోర్స్ ఇంకా కొద్ది రోజులు ఉంది, ఇంకా 1-2 weeks. అది అయిపోయిన తర్వాత చెప్తాం, అది ఫాలో అవ్వండి. 10 మంది చెప్పండి. మీరు ఇంట్లో మాత్రం ఎవరికి జబ్బు లేకుండా చేయండి. మీరు ఒక్కరు చేశారంటే అందరికి లేకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు మా పిల్లలు 100%. అయితే తర్వాత కూడా అంటే ఇప్పుడు 2 months కోర్సులో వీళ్ళు ఉన్నారు, తర్వాత అసిస్టెన్స్ ఉంటుందండి, ఇవి మీరు తినాలి అని చెప్పి. అసలు ముందు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డౌట్ అయితే ఉంటుంది, మీరు తగ్గిస్తారని, తర్వాత ఏం చేయాలి, తర్వాత మళ్ళీ వచ్చేస్తే ఏంటి అన్న డౌట్ వస్తుంది కదా. అసలు ఇది ఫుడ్డే కదండి, ఇది ఫుడ్డే మనం ఇచ్చేది, ఇందులో మెడిసిన్ ఎలాంటిది ఉండదు. మెడిసిన్ ఉంటే అది నేచురోపతి కానే కాదు, అన్ని పౌడర్లు ఇచ్చినా ఇందులో నుంచి వస్తే, మనం తినే ఆహారంలో నుంచే ఏది ఇచ్చినా కూడా అదే. అయితే ఇప్పుడు ఏంటంటే తర్వాత కూడా అన్ని ఇంట్లో దొరికే ఉంటాయి కదా. ఒక పూట బాడీకి కావాల్సినవి ఇవ్వండి, మీరు బాడీకి కావాల్సింది తీసుకోండి. రెండో పూట మీరు ఏం తింటారో తినవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇక అది చెప్తామండి, క్లియర్ ఉంటుంది. అది అసలు జీవితాంతం మళ్ళీ రాదండి, ఇంకా వాళ్ళు తప్పులు చేస్తే తప్ప. అది ఏం అంత ఈజీ ఉంటుంది మనకు అసలు. చాలా చాలా సంతోషం అమ్మ, చక్కగా రివర్స్ చేసుకున్నారు, మీ ఆనందం కనబడుతుంది. ఇంతసేపు నుంచొని చెప్తూ ఉన్నారు, అంతే ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుస్తుంది. అసలు నేను 5 minutes కూడా మాట్లాడితే నాలుక తడారిపోతుంది, మాట్లాడలేకపోతే ఎక్కువ మాట్లాడలేకపోయి నాలుక ఆరిపోవడం, మధ్య మధ్యలో వాటర్ తాగడం. ఇప్పుడు అదంతా ఏం లేదు, దేవుని దయ వల్ల, సారదయ వల్ల, ప్రకృతి దయ ఖచ్చితంగా ఉంది. చాలా చాలా సంతోషం, ఇలాగే ఆరోగ్యకరంగా ఉండండి. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ని మాకు తెలియజేశారు, అందుకు కృతజ్ఞతలు. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే.